హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ జానీ. ఈరోజు వీడియోలో ఒక సింపుల్ అండ్ ఇన్స్టెంట్గా చేసుకునే స్నాక్స్ చూపించబోతున్నాను. ఏ పప్పులు నానబెట్టకుండా, రుబ్బే పని లేకుండా, ఉదయాన్నే హడావిడి లేకుండా చక్కగా వేసుకోవచ్చండి స్నాక్స్. ఇన్స్టెంట్గా గెస్ట్లు వచ్చినప్పుడు అప్పటికప్పుడు ప్రిపేర్ చేసి సర్వ్ చేయొచ్చు. పైన క్రిస్పీగా, లోన సాఫ్ట్గా ఉండే ఈ స్నాక్స్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామా. ఫస్ట్ ఒక బౌల్ పెట్టుకోండి. అందులోకి ఒక 3/4 కప్పు సుజీ రవ్వను వేసుకోండి. ఉప్మా కోసం వాడతాం కదండి ఆ రవ్వ. అందులోకి ఒక అరకప్పు అటుకులను వేసుకోవాలి. 1 కప్పు పెరుగును కూడా వేసుకోవాలండి. పెరుగు బదులు మజ్జిగ అయినా వేసుకోవచ్చు. పెరిగి కొద్ది పుల్లగా అనిపిస్తే కొంచెం చిటికెడు పంచదారను కూడా యాడ్ చేసుకోవచ్చు. ఈ మిశ్రమాన్ని అంతా బాగా కలుపుకోవాలండి. బాగా మిక్స్ అయిపోవాలి. ఈ పిండిని ఎంత బాగా కలుపుకుంటే మనం వేసుకునే చిట్టి పునుకులు అంత బాగా వస్తాయండి. పైన క్రిస్పీగా, లోన సాఫ్ట్గా వస్తాయి. ఇప్పుడు ఈ పిండిని ఒక 5 నిమిషాలు పక్కన పెట్టేసుకోవాలి. ఇలా 5 నిమిషాలు అయిన తర్వాత ఇప్పుడు ఈ పిండినంతా ఒక మిక్సీ జార్ తీసుకుని మిక్సీ జార్లోకి వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఒక మీడియం సైజు ఉన్న బంగాళదుంపను ఉడికించుకుని పైన స్కిన్ తీసేసుకుని అది కూడా వేసుకోవాలి. ఇందులోకి 2 టేబుల్ స్పూన్ వాటర్ని యాడ్ చేసుకోవాలి. మిశ్రమాన్ని అంతా మిక్సీ పట్టుకోవాలంటే మరీ మెత్తగా పట్టకూడదు. కొంచెం బరగ్గా పట్టుకుంటే ఈ చిట్టి పునుగులు క్రిస్పీగా వస్తాయి. ఇలా మిక్సీ పట్టుకున్న ఈ మిశ్రమాన్ని అంతా ఒక బౌల్లోకి వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఇందులోకి చిన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, చిన్నగా తరిగి పెట్టుకున్న క్యాప్సికమ్ ముక్కలు. క్యాప్సికమ్ వేసుకోవడం వలన చాలా టేస్టీగా ఉంటాయండి. మీకు ఇష్టమైతే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేసేయవచ్చు. 2 రెమ్మలు కరివేపాకు, చిన్నగా తరిగి పెట్టుకున్న అల్లం ముక్కలు, చిన్నగా తరిగిన పచ్చిమిరపకాయ ముక్కలు, కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకుని ఈ మిశ్రమాన్ని అంతా బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, టేస్ట్కి తగ్గట్టు సాల్ట్, చిటికెడు పసుపును కూడా వేసుకోవాలండి. పసుపు వేసుకోవడం వల్ల మంచి కలర్ వస్తాయండి ఈ చిట్టి పునుకులు. మీకు పిండి కొంచెం లూజ్ అనిపిస్తే ఇందులోకి కొంచెం బియ్యం పిండిని కూడా యాడ్ చేసుకోవచ్చండి. ఎక్కువ వేయకండి, ఆయిల్ ఎక్కువ పిచ్చేస్తాయి. ఈ పిండి ఎక్కువ లూజ్ అవ్వకూడదు, టైట్ అవ్వకూడదండి. మనం బజ్జీల మాదిరి ఎలా కలుపుకుంటాం అలా కలుపుకోవాలి. ఇప్పుడు డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకుని ఇందులోకి కొద్దిగా పిండిని తీసుకుని కొంచెం రోలుగా చుట్టుకుంటే చక్కగా వస్తాయండి. ఒక్కొక్కటిగా చేసుకుని ఆయిల్లో వేసుకోవాలి. ఇవి వేసుకునేటప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఆయిల్ తక్కువ హీట్లో ఎక్కువ హీట్లో ఉండకూడదండి. మోడరేట్ హీట్లో ఉంటే చక్క పైన మాడిపోకుండా, చక్క క్రిస్పీగా, లోన ముద్ద కింద ఉండకుండా చక్కగా ఉడికిపోతాయి. ఒకటిగా తిప్పుకోండి. మంచి కలరు, గోల్డెన్ షేడ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ స్నాక్స్ని ఈవినింగ్ కానీ మార్నింగ్ కానీ చక్కగా టిఫిన్ కింద వేసుకోవచ్చండి. అలాగే పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఇలాంటి స్నాక్స్ వేసి పెడితే చాలా హ్యాపీగా తినేస్తారండి. ఎంత టైం కూడా పట్టదండి, 5-10 నిమిషాల్లో అయిపోతుంది. ఇలా మంచి కలర్ వచ్చిన తర్వాత తీసి పక్కన పెట్టేసుకున్న పిండిని కూడా వేసేసుకోవాలండి. ఆఫీసులకి వెళ్ళే ఉమెన్స్కి ఎక్కువ టైం లేనప్పుడు ఇలాంటి స్నాక్స్ని రెడీ చేసేసుకోవచ్చండి. ఈజీగా అయిపోతాయి. వీటికి సైడ్ డిష్గా పల్లీల చట్నీ కానీ, కొబ్బరి చట్నీలోకి, టమాటో చట్నీలోకి చాలా బాగుంటాయండి. ఉత్తివి తిన్నా కూడా టేస్ట్ చాలా బాగుంటాయి. తప్పకుండా మీరు ఇంట్లో ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చాయో నాకు కామెంట్లో షేర్ చేయండి. మరిన్ని వంటకాల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక లైక్ ఇవ్వండి. ఈ వీడియోని మీ బంధువులకి, స్నేహితులకి షేర్ చేయండి.